మిథున ప్రేమకు లొంగిపోయిన దేవ. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథున ప్రేమకు దేవ లొంగిపోవడం ఏంటి? అంటే దేవ మిథునను భార్యగా అంగీకరించాడా? వాళ్ళిద్దరూ ఒకటయ్యారా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చేతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే దేవా మిథున ఇద్దరు ఇంట్లో ఉండిపోయారు కదా. ఇంకా మిథున కాళ్ళు బెనకడంతో ఇంకా ఎవరూ హెల్ప్ చేసే వాళ్ళే లేరా? మానవత్వం లేదా? నన్ను ఎవరూ గదిలోకి తీసుకువెళ్ళట్లేదంటూ మిథున మాట్లాడేసరికి నేను ఉన్నాను కదా, ఎందుకు అరుస్తావు అంటూ దేవా కాస్త ఎత్తుకుని కరెక్ట్గా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అప్పుడే శారద వాళ్ళు తాళం తీసి లోపలికి వస్తారు. వచ్చేసరికి వాళ్ళిద్దరినీ అలా చూసి ఒక్కసారిగా సూర్యకాంతం అందరూ షాక్ అవుతారు. దేవాలో మార్పు వచ్చినట్టుంది అని చెప్పి శారద చాలా సంతోషపడుతుంది. ఒరే, మేము రానంతసేపు ఓకే, వచ్చిన తర్వాత కూడా నీ భార్యను వదిలిపెట్టట్లేదు అని చెప్పి ఇంకా అందరు అనేసరికి మిథున మాత్రం నేను నడవలేను, మీరు గనక నన్ను కిందకు దించితే పడిపోతాను అంటూ మిథున స్లోగా చెప్తుంది. దేవా దించలేడు అలాగని చెప్పినా వాళ్ళు నమ్మరు. అందరూ కూడా వెటకారంగా అందరూ కొంచెం అంటే ఆట పట్టించినట్టుగా మాట్లాడి వెళ్ళిపోతారు. తీసుకువెళ్ళండి రూమ్లోకి అని చెప్పనేసరికి రూమ్లోకి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత కాలుకి మసాజ్ చేయరా, ఆయిల్ తీసుకువెళ్ళి అని చెప్పి అంటుంది శారద. ఎందుకంటే మిథునను చూడడానికి శారద వచ్చినప్పుడు ఏం జరిగింది అని చెప్పాను కానీ మొత్తం విషయం చెప్తుంది. నవ్వుకుని సరే కాలు నిజంగానే నొప్పి వస్తుందా అనగానే అవునత్తయ్య కాలు బెనికిందనేసరికి ఆయిల్ పంపిస్తాను అనగానే మీ అబ్బాయి చేత పంపించండి అనేసరికి దేవాన్ని కాస్త తీసుకెళ్ళమనగాని నేను కాలు పట్టి ఆయిల్ మసాజ్ చేయాలా, నాకేం అవసరం, నేను చెయ్యను అంటాడు దేవ. అయితే అనేసరికి సర్లే నేనే చేస్తానులే తప్పదు కదా నాకు అనుకుని తన కాస్త ఆయిల్ తీసుకుని వస్తుంది శారద. ఈలోపే దేవ మిథున మీద ప్రేమ ఉంది కదా, పైకైతే ప్రేమ లేదని చెప్తున్నా కానీ మిథున అంటే చచ్చేంత ప్రేమ ఉంది దేవాకు. సో బయటికి వెళ్దామని అనుకున్నవాడే కాస్త లోపలికి వచ్చి ఆయిల్తో కాలుకి మద్దన చేస్తూ ఉంటాడు. అది చూసిన శారద చాలా సంతోషపడుతుంది. ఇంకా దేవా కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నిజంగా నా కొడుకుని మార్చావు మిథున అనగానే లేదత్తయ్య ఇంకా మారాలి, మీ అబ్బాయి నా మనసులోని ప్రేమను అర్థం చేసుకున్నారు, ఆయన మనసులో కూడా నేనంటే ఇష్టం ఉందని కూడా తెలుసు, కానీ ఆయన బయట పడడం లేదు అని చెప్పి మిథున కాస్త చెప్తుంది. నువ్వే బయట పడేటట్టు చెయ్యాలి అని చెప్పి మిథున శారద మాట్లాడుకుంటారు. ఇంకా ఆ రోజు సాయంత్రం మిథున అయితే చాలా సంతోషంగా ఉంటుంది. దేవ కూడా మిథున గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడతాడు. ఎందుకంటే ప్రతి క్షణం మిథున దేవ గురించి ఆలోచిస్తుంది. ప్రతి మాట మిథున దేవ ఇద్దరు ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా పురుషోత్తం దగ్గరికి వెళ్ళేసరికి పురుషోత్తం కూడా దేవాతో మాట్లాడడానికి ప్రయత్నించిన మిథునతో గడిపిన క్షణాలే గుర్తొస్తూ ఉంటాయి. దేవా దేవా అని చెప్పనేసరికి చెప్పన్నా అనగాని ఇప్పటి వరకు ఎక్కడున్నావురా, నేను మాట్లాడుతూనే ఉన్నాను అని చెప్పాను కానీ నాకేం వినిపించలేదన్నా అని చెప్పనేసరికి ఇక్కడే ఉన్నాను కదన్నా అనగానే నువ్వు మాత్రమే ఇక్కడ ఉన్నావురా, నీ మనసు ఎక్కడో ఆలోచిస్తుంది అని చెప్పాను కానీ అదేమీ లేదన్నా అని చెప్పనేసరికి సరే బయటకి ఏదో పనుంది అన్నావు, సరే అన్నా నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోతాడు. ఇదేంట్రా దేవాలో ఎప్పుడూ లేనిది ఈ పరధ్యానం ఏంటి అనగానే దేవా కూడా మిథునను ప్రేమిస్తున్నాడు కదన్నా, ఈ 2 రోజులు మిథునతోనే ఉన్నాను అని చెప్పాడు కదా, బహుశా మిథున అంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాడు కదా, అదే ఆలోచనలో ఉన్నాడేమో అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునన్నా, ఏ ఆడదైనా సరే మగాడిని ఇట్టే కొంగును కట్టేసుకోగలదు, అలాంటిది 2 రోజులు అవకాశం వచ్చింది, దేవ కూడా మిథునను ప్రేమిస్తున్నాడు, పైకి మాత్రం ఆ మాట చెప్పలేకపోతున్నాడు కదా, అదే భార్య గురించి ఆలోచిస్తున్నట్టున్నాడు అనగానే ఇలానే ఉంటే చాలా కష్టంరా, దేవ మిథునను శాశ్వతంగా దూరం చేయాలి, అది ఎలాగో ఏంటో నాకు తెలియడం లేదు అని చెప్పాను. కానీ ఆదిత్య చెప్పినట్టుగా దేవానే లేపేస్తే అనగానే నీకేమన్నా పిచ్చా ఏంటి, దేవాను లేపేయడం ఏంట్రా, దేవాన్ని ఎలా దూరం చేసుకుంటాను, దేవాన్ని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోను, కావాలంటే ఆ మిథునను దూరం చేసుకోవడానికైనా సిద్ధపడతాను అని చెప్పనేసరికి మిథున జోలికి వస్తే దేవా ఊరుకోడు కదన్నా, ఆ రోజు గుడిలో జరిగింది చూసావు కదా, తన చేతికి గాయమైనా పట్టించుకోకుండా మిథున ప్రాణాలు కాపాడాడు, పైగా మిథునను దేవా ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఎలా మిథునకు కష్టం కలగనిస్తాడు అనగానే దేవా పక్కనున్నాడు కాబట్టి కష్టం కలగనివ్వడు, దేవా పక్కన లేకుండా మిథున మీద అటాక్ చేస్తే
ఏ గొడవ ఉండదు కదా అని చెప్పాను. కానీ ఒక్కతి మిథున ఎందుకు బయటకు వస్తుంది? దేవా ఉంటేనే బయటకు వస్తుంది. అసలే మిథునకు ప్రమాదాలు వస్తున్నాయని తెలిసిన తర్వాత కూడా దేవా మిథునను ఒక్కదాన్ని బయటకి పంపిస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో పంపించడు అని చెప్పనేసరికి ఇప్పుడు మరి ఏం చేద్దామన్నా అని చెప్పాను. కానీ అదే ఆలోచిస్తున్నాను రా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఇలానే వదిలేస్తే దేవా మిథునమ్మాయిలో పూర్తిగా పడిపోతాడు. అప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతాను అని చెప్పాను. కానీ ఏమో అన్నా, ఏదైతే అదే జరుగుతుంది, చూడాలన్నా అని చెప్పనేసరికి అదే కదరా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అంటున్నాను అని చెప్పాను. కానీ సరే అన్న, చూద్దాం ఏం జరుగుతుందో అదే అని చెప్పనేసరికి వీలైనంత మట్టికి దేవాను ప్రతి క్షణం నా పక్కనే పెట్టుకోవాలి, దేవాని మాత్రం దూరం చేసుకోకూడదు అని చెప్పి పురుషోత్తం కాస్త అనుకుంటాడు. దేవాకు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూసినా మిథునలానే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇంటికి ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావమ్మా అని చెప్పనేసరికి ఏంట్రా ఎప్పుడూ లేనిది నాకు ఫోన్ చేశావు అని చెప్పాను. కానీ అది ఏం చేస్తున్నావు, ఏం కూరుండావు అని చెప్పి అనగానే ఇంట్లో వాళ్ళంతా ఏం చేస్తున్నారు అనగానే ఇంట్లో వాళ్ళ సంగతి ఎందుకురా, నీ భార్య ఏం చేస్తుందనే కదా అడుగుతున్నావు. నీ భార్య ఫోన్ పోయింది కాబట్టి నువ్వు అడుగుతున్నావా? యారా నీ ఫోన్ కూడా పోయింది కదా, నీ ఫోన్ రిపేర్ చేసుకున్నట్టే తన ఫోన్ కూడా రిపేర్ చేయించవచ్చు కదరా అని చెప్పాను. కానీ నేనెందుకు చేయిస్తాను అని చెప్పాను. కానీ మిథున అంటే నీకు ఇష్టమని నాకు తెలుసురా, ప్రతి క్షణం నువ్వు మిథున కోసం ఆలోచిస్తావని తెలుసు. మిథున మీద ఎంత ప్రేమ పెట్టుకుని మిథునని ఎందుకు దూరం చేసుకుంటున్నావు? మిథునకు నువ్వంటే చాలా ఇష్టం దేవా, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. తెలిసినా నువ్వెందుకు ఇలా ఉంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. మిథున లాంటి అమ్మాయి నీకు భారీగా దొరికినందుకు నువ్వు చాలా అదృష్టం. అలాంటి అమ్మాయిని దూరం చేసుకోవద్దు దేవా, మిథునను నువ్వు వదులుకోవద్దు. మిథునకు నువ్వంటే ప్రాణం దేవా అని చెప్పనేసరికి తెలుసమ్మా, కానీ నేను వాళ్ళ నాన్నకు మాటిచ్చాను, నా వల్లే మిథునకు ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పాను. కానీ నిన్ను వదిలి మిథున వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోదు. తన ప్రాణం పోయినా కానీ ఇక్కడి నుంచి వెళ్ళదు. నువ్వు ఎంత దూరం పెట్టినా కానీ మిథున మాత్రం నిన్ను వదులుకునే సమస్య లేదు. మిథునను నువ్వు భారీగా చూడలేనప్పుడే నీలో మార్పు కోసం మిథునంతా ఆరాటపడింది. మరి అలాంటి తప్పుడు నువ్వు మిథునని భారీగా చూడాలనుకున్నావు, ఇష్టపడ్డావు అని కూడా తెలుసు. మరి అలాంటి తప్పుడు ఎందుకు వదులుకుంటుంది? అర్థం చేసుకోదేవా అని చెప్పి శారద అయితే చెప్పేసరికి సరే అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడే కానీ ఆలోచనలో పడతాడు. సాయంత్రం ఎప్పటికో సుమారు 10-11 సమయం వరకు రాడు. ఇంకా దేవా కోసం మిథున ఎదురు చూసి భోజనం చేయకుండానే పడుకుంటుంది. మిథున అలా భోజనం చేయకుండా పడుకోవడం చూస్తాడు సత్యమూర్తి. అయితే దేవా రావడంతో తలుపు కొట్టేసరికి సత్యమూర్తి తలుపు తీసేసరికి నాన్న ఇంకా నువ్వు నిద్రపోలేదా అని చెప్పనేసరికి నిద్ర పట్టలేదురా నాకు అని చెప్పాను. కానీ ఏం జరిగింది నాన్న, ఏమైంది, ఒంట్లో బాగోలేదా అని చెప్పాను. కానీ నాకు ఒంట్లో బాగుంది, నా కొడుకు కోడలు మాత్రం సంతోషంగా లేరురా అనగానే ఎవరు, అన్నయ్య వాళ్ళ అని చెప్పాను. కానీ కాదు నువ్వే అనగానే నాకేమైంది, నేను బాగానే ఉన్నాను అని చెప్పాను. కానీ అదే మాట నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, నువ్వు మిథున బాగున్నారని అని చెప్పాను. కానీ నాన్న నా గురించి తెలుసు కదా అనగానే నువ్వు మిథున గురించి కూడా ఆలోచించాలి కదా దేవా. మిథున నువ్వంటే ఎంతలా ఇష్టపడుతుందో నీకు తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా నేనే మిథునని కోడలుగా అంగీకరించలేదు. కానీ నువ్వు మిథున మీద చూపించిన శ్రద్ధ నాకు నచ్చింది. మిథున నీకు తగ్గ అమ్మాయి, నీలో మార్పు తీసుకొచ్చింది మిథున. అప్పుడే మిథునను కోడలుగా అంగీకరించని నేను ఇప్పుడు మిథునను నీ కోడలుగా అంగీకరించడంతో పాటు నీకు తగ్గ అమ్మాయి మిథున అని నేను అనుకున్నాను కదా. మరి అలాంటి తప్పుడు నువ్వు మిథునని ఎందుకు దూరం చేసుకుంటున్నావు దేవా, నాకు అర్థం కావట్లేదు. మిథున లాంటి అమ్మాయి నీకు దొరకడం నీ అదృష్టం దేవా. అలాంటి అమ్మాయిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోవద్దు, అది నీకు మంచిది కాదు. అలాంటి అమ్మాయి నీకు భారీగా దొరికింది అంటే అది ఎంత అదృష్టమో అనేది నువ్వే అర్థం చేసుకో అని చెప్పాను. కానీ అర్థమవుతుంది నాన్న, కానీ నేను ఏం చేయగలను?
మిథున వాళ్ళ నాన్నకు నేను మాటిచ్చాను అని చెప్పాను కానీ నువ్వు మాటిచ్చావు సరే, మిథున నిన్ను వదిలి వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? నీ కోసం అంతలా తాపత్రయపడే అమ్మాయిని బాధ పెట్టడం మంచిది కాదు. లైఫ్లో ఎవరినైనా బాధ పెట్టు, ఒక ఆడదాని జీవితంతో మాత్రం ఆడుకోవద్దు. ఆడది కన్నీళ్లు పెడితే అది మన ఇంటికి మనకి కూడా మంచిది కాదు. ఇంటి కొడలు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. అదే అందరికీ మంచిది. నీ భవిష్యత్తు కూడా బాగుంటుంది. మిథునను నువ్వు భారీగా అంగీకరిస్తే నీ భవిష్యత్తు బాగుంటుందని నా మనసు కనిపిస్తుంది దేవా, అర్థం చేసుకో అని చెప్పనేసరికి అది కాదు నాన్న అని చెప్పాను కానీ నువ్వు ఇంకేం చెప్పకు, మిథునను భారీగా అంగీకరించు, తర్వాత సమస్యలుంటాయి, తర్వాత చూసుకోవచ్చు. మీ మామయ్య గారిని కూడా లెక్క చేయదు మిథున, నీ కోసం పుట్టింటిని సైతం వదులుకునే మనిషి. అలాంటిది నిన్ను వదులుకుంటుందని అనుకుంటున్నావా? నువ్వు ప్రేమ చూపించలేనప్పుడే మిథున నిన్ను వదలలేదు. నువ్వు కొన్నంత ప్రేమ నీ మనసులో దాచుకున్నావన్న విషయం మిథునకు తెలుసు. అలాంటి తప్పుడు నిన్ను వదిలి పుట్టింటికి వెళ్ళిపోతుందని అనుకుంటున్నావా? మిథునని బాధ పెట్టడం అంత మంచి పద్ధతి కాదు దేవా అని చెప్పనేసరికి ఆలోచిస్తాను నాన్న కానీ ఆలోచించడం కాదు, మిథున విషయంలో నిర్ణయం తీసుకో అని చెప్పి ఎల్లు. మిథున భోజనం చేయలేదు, నీ కోసం ఎదురు చూస్తూ చూస్తూ అక్కడే నిద్రపోయింది అని చెప్పనగానే అవునా అని చెప్పి గబగబా లోపలికి వెళ్తాడు. చూసావా దేవా, మిథున భోజనం చేయలేదు అనగానే నీ మనసు ఎంతలా తాపత్రయపడింది. ఇదే కదరా ప్రేమంటే, అది నువ్వు అర్థం చేసుకోలేవా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఇంకా లోపలికి వెళ్ళి దేవా మిథున అనేసరికి ఏంటండి ఎంత ఆలస్యమైంది అనగానే సరేరా భోజనం చేద్దాము అని చెప్పనేసరికి ఇద్దరు వెళ్ళి భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత సరే పడుకోండి, మళ్ళీ ఉదయాన్నే లేచి వెళ్తారు కదా అని చెప్పాను కానీ సరే అని ఇంకా మిథున కాస్త పడుకుంటుంది. దేవా మిథుననే చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి నా మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్నావా, నేనంటే నీకు ఎంత ఇష్టమా, నిన్ను బాధ పెట్టను మిథున, నిన్ను బాధ పెట్టను, నా మనసులోని ప్రేమను రేపే చెప్పేస్తాను, నీకు నా మనసులోని ప్రేమ అర్థమయ్యేటట్టు చేస్తాను అని చెప్పి దేవా మరుసటి రోజు ఉదయాన్నే బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అత్తయ్య గుడికి వెళ్దామా అని చెప్పాను కానీ అలాగేనమ్మా అని చెప్పి లలితకు కూడా ఫోన్ చేసి గుడికి రామ్మా అని చెప్పాను కానీ లలిత కూడా వస్తుంది. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా మిథున దేవుడికి నమస్కరించుకుని దేవా మనసులోని ప్రేమ బయట పెట్టేటట్టు చూడు స్వామి, దేవా నేను సంతోషంగా ఉండాలి, దేవా మనసులో నేను ఉన్నాను, కానీ దేవా మాత్రం తన ప్రేమను బయట పెట్టడం లేదు, నువ్వే దేవా మనసులోని ప్రేమను బయట పెట్టి నన్ను భారీగా అంగీకరించేటట్టు చూడు స్వామి అని చెప్పి ఇంకా భగవంతుణ్ణి స్మరించుకుంటుంది మిథునైతే. ఇంక ఇదిలా ఉండగా దేవా కాస్త పురుషోత్తం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బయటికి పురుషోత్తం సాయంత్రం బయటికి వెళ్ళాలి అనగానే నాకు పనుందన్నా అని చెప్పనేసరికి నాతో పాటు నువ్వు ఖచ్చితంగా రావాలి రా అని చెప్పనేసరికి లేదన్నా అర్జెంటుగా ఇంటి దగ్గర పనుంది, నేను సాయంత్రం 7 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పాను. కానీ ఏంట్రా అంత అర్జెంటు పని అనగానే నాన్న పని మీద బయటికి వెళ్దాము అన్నారు, ఖచ్చితంగా వెళ్ళి తీరాలన్నా, నేను 7 తర్వాత ఉండను, ఈలోపు ఏదైనా పనుంటే చెప్పు చేస్తాను, 7 తర్వాత ఉండను అని ఖరాఖండిగా చెప్పేస్తాడు. ఇదేంట్రా ఎప్పుడూ లేనిది దేవా 7 తర్వాత ఉండను 8 తర్వాత ఉండను అని చెప్తున్నాడు, రాత్రి 11 అయినా నా దగ్గరే ఉండే మనిషి ఇలా చెప్పడం ఏంటి అని చెప్పనేసరికి ఏమో అన్న దేవాలో మార్పు వస్తుందేమో అని చెప్పి అనుకుంటాడు. కరెక్ట్గా రాత్రి 7ంటికి సరే అన్నా నేను వెళ్తున్నాను అని చెప్పి పురుషోత్తం పిలుస్తున్నా కానీ వినిపించుకోకుండానే దేవాకు మిథునకు చీర కొనాలి అని చెప్పి అనుకుంటూనే దేవా కాస్త సరాసరి బట్టల షాప్కి వెళ్ళి తనకు నచ్చిన కలర్ సారీ, పువ్వులు, స్వీట్స్ తీసుకుని సరాసరి గదిలోకి తీసుకువెళ్ళిపోతాడు. దేవ అలా దాచుకుని వెళ్ళడం చూసి ప్రమోదిని శారద చూస్తారు. ఏంటత్తయ్య అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూనే దేవా అవి మంచం మీద పువ్వులు, చీర, స్వీట్స్ 3 పెట్టి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రమోదిని ఇటు శారద ఇద్దరు కూడా చూస్తారు. చూసి దేవా మిథునను భారీగా అంగీకరిస్తున్నాడేమో అత్తయ్య, మిథున దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాలి అని మిథునాన్ని పిలిచనేసరికి ఏంటక్క అని చెప్పాను కానీ గదిలో నీ భర్త నీ కోసం ఏదో తెచ్చాడు, వెళ్ళు, ప్రశ్నించకు,
ఎక్కువ ప్రశ్నించుకో, అది తక్కువగా ఉంటే మంచిది. దేవా ఏదైనా వాదించకుండా ఉండడమే ఇష్టపడతాడు అనగానే సరే అక్క అని చెప్పి వెళ్ళి చూసేసరికి గదిలో చీర పువ్వులు అన్నీ ఉంటాయి. చూడడంతో ఇంకా దేవ అప్పుడే వాష్రూమ్కి వచ్చే బాత్రూంలోంచి బయటకు వచ్చి ఆ చీర నీకోసమే తెచ్చాను కట్టుకో అని చెప్పి అంటాడు. ఇంకా మిథున ఏం మాట్లాడకుండా వెళ్ళి సారీ కట్టుకుని వస్తుంది. కట్టుకుని వచ్చేసరికి అప్పటికే వీళ్ళంతా తొందరగా భోజనం చేసి తొందరగా పడుకుంటారు. ఇంకా దేవ మిథున ఇద్దరు కూడా భోజనం చేసిన తర్వాత ఇంకా దేవ అయితే లోపలికి వచ్చిన తర్వాత మిథున నీకో విషయం చెప్పాలి అని చెప్పనేసరికి చెప్పు దేవా అని చెప్పనగానే అది ఈ మాట నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా మనసులో అనుకుంటున్న మాట నా పెదవి దాటి బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంది. అది నీకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలోనే ఉన్నాను అని చెప్పాను. కానీ చెప్పుదేవా పర్వాలేదు అని చెప్పాను. కానీ అది అని చెప్పాను. కానీ చెప్పుదేవా అని చెప్పనేసరికి నేను నిన్ను ఎంతలా ఇష్టపడుతున్నానో చెప్పలేను దేవా, చెప్పలేను మిథున. నేను నీ పుట్టినరోజు నాడే నా మనసులో మాట చెప్పాలని ప్రయత్నించాను. కానీ ఈలోపు నీకు బుల్లెట్ తగలడంతో నాకు చాలా భయం వేసింది. నువ్వు లేకపోతే ఏమైపోతానా అన్న భయం నాలో కలిగింది. అలా నాకు భయం కలిగిన తర్వాత మీ నాన్నకు మాటిచ్చాను నీ సాక్షిగా నీ నుంచి దూరం అయిపోతానని. కానీ అలా అయిపోతానని చెప్పినా నా ప్రాణం పోయినంత పని అయ్యేది. ఎందుకంటే నువ్వు నా ఎదురుగా ఉండి నా మీద ఎంత ప్రేమ చూపించినా నేను నా మనసులోని ప్రేమను బయట పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ ఇంకా నా వల్ల కాదు మిథున. నిన్ను గుండెలకి హత్తుకుని నా మనసులోని మాట చెప్పాలని ఎంతగానో ఆరాటపడుతున్నాను. అందుకే ఇంకా నా వల్ల కాదు. ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. నీకు మాత్రం ఏ ప్రమాదం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటానని నీకు మాటిస్తున్నాను. నేను మాత్రం నీకు ప్రమాదం రానివ్వను. నీకు ఏ ప్రమాదం రావాలన్నా ముందు నన్ను దాటి నీ దగ్గరికి ప్రమాదం రావాలి. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు నా భార్యగా జీవితాంతకాలం నాతో కలిసి ఉంటావా మిథున అని చెప్తాడు. ఆ ఒక్క మాటకు మిథున చాలా సంతోషపడిపోతుంది. వెంటనే దేవాని హత్తుకుని జీవితాంతం చచ్చేంత వరకు నీతోటే ఉంటాను. ఎన్ని అడ్డంకులు ఎన్ని అవాంతరాలు వచ్చినా అని చెప్పనేసరికి ఈ ఒక్క మాట చాలు మిథున అని చెప్పి మిథున దేవ ఇద్దరు కూడా ఆ రోజు రాత్రి ఒకటవుతారు. ఒకటయ్యేసరికి మరుసటి రోజు ఉదయాన్నే మిథునని చూసేసరికి ప్రమోదిని శారద ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతారు. అమ్మ మిథున అని చెప్పనేసరికి వెళ్ళి తలస్నానం చేసిరా అని చెప్పనగానే సరే అత్తయ్య అని ఇంకా మిథున బుర్ర దించుకోవడంతో వేడి నీళ్ళు పెట్టేస్తుంది ప్రమోదిని. వెళ్ళి మిథున తలస్నానం చేసి వచ్చాక దేవునికి నమస్కరించుకో, నువ్వు దేవా ఇద్దరు గుడికి వెళ్ళి రండి అని చెప్పనగానే ఈలోపు దేవా కాస్త గుడికి వెళ్దామా మిథున అని చెప్పి దేవానే అడుగుతాడు. ఎందుకంటే ఆల్రెడీ శారద దేవాకు చెప్తుంది మిథునని తీసుకుని గుడికి వెళ్ళండి అని చెప్పి. అనేసరికి సరేనని ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. ఇద్దరూ అలా సంతోషంగా గుడికి వెళ్ళడం, మధ్యదారిలో మిథునకు దేవా పువ్వులు కొని పెట్టడం ఇదంతా కూడా పురుషోత్తం చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంట్రా, ఎప్పుడూ లేనిది దేవా మిథునకు పువ్వులు కొని పెట్టడం ఏంట్రా? మిథున దేవా ఇద్దరూ ఒకటైపోయారా ఏంటి? ఇంకా దేవా నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోవడం ఖాయం. నేను రాజకీయ పరంగా ఎదుగుతానో ఎదగనో నాకు అర్థం కావట్లేదు అనగానే అలా ఎందుకు అనుకుంటున్నావన్నా అని చెప్పనగానే దేవాని చూస్తుంటేనే తెలిసిపోతుంది కదరా, దేవా నన్ను ఇంకా పూర్తిగా వదిలేస్తాడని, మిథున దేవాన్ని పూర్తిగా మార్చేస్తుందని క్లియర్గా తెలుస్తుంది అనగాని అలాంటిదేమీ ఉండదన్నా, దేవా నిన్ను వదులుకోడు కదా అని చెప్పనగానే ఒకప్పుడు మిథున అంటేనే ఇష్టం లేదు, మిథునని ఇంట్లో ఉంచడానికే ఇష్టపడని వాడు బండి మీద తిప్పే వరకు వచ్చాడు. సర్లే బండి మీద తిప్పుతున్నాడు కదా అనుకుంటే ఏకంగా సాయంత్రం 7 గంటల వరకే ఉంటానన్నా అంటూ కండిషన్లు పెట్టడం మొదలుపెట్టాడు. కండిషన్ పెట్టడంతో పాటు ఇప్పుడు ఏకంగా మిథునను బండెక్కించుకుని తిప్పడం కూడా చేశాడు. ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఇంకేముంది,
దేవా మిథున ఒకటైపోతారు. మిథున తొందరలోనే దేవాని నా నుంచి శాశ్వతంగా దూరం చేసేస్తుంది. భార్య మాటలు విని ఎంతమంది మగవాళ్ళు మారలేదు, అలాగే దేవా కూడా మారుతాడు. పైగా మిథున అంటే చచ్చేంత ఇష్టం దేవాకు. చెప్పాడు కదా గుళ్ళో దేవా మిథునను ఎంతలా ప్రేమిస్తున్నాడో, మరి ఇంకేం చేస్తాడు అనగానే నిజంగానే దేవా మిథున దేవాను నీ నుంచి దూరం చేసేస్తుందంట అన్నా అని చెప్పనగానే ఖచ్చితంగా జరుగుతుందిరా అని చెప్పనేసరికి, అలా అయితే నీ రాజకీయ భవిష్యత్తు ఏమవ్వాలన్నా అని చెప్పనగానే, అందుకే కదరా ఏదో ఒకటి చెయ్యాలి, మిథునను దూరం చేయడం తప్ప వేరే ఆప్షన్ కనిపించట్లేదు. ఇన్ని రోజులు మిథున జోలికి వెళ్ళకూడదు, మిథునను పట్టించుకోకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు పట్టించుకోక తప్పడం లేదు. మిథునను శాశ్వతంగా దేవాకి దూరం చేసే ఆలోచన నాకు రాలేదు, ఇప్పుడు ఖచ్చితంగా వచ్చింది. ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి పురుషోత్తం కాస్త ఆలోచిస్తాడు. ఇంకా దేవా మిథున ఇద్దరూ సంతోషంగా ఉన్నారన్న విషయం శారద లలితకి ఫోన్ చేసి చెప్తుంది. ఏమంటున్నా వదినా అని చెప్పాను కానీ, అవును వదినా, దేవా మిథునను భార్యగా అంగీకరించాడు, దేవా మిథున ఒకటయ్యారు అని చెప్పాను కానీ చాలా మంచి శుభవార్త చెప్పా వదినా. మనం చేయాల్సిన పని దేవానే తన భార్యను అంగీకరించాడు అని చెప్పాను కానీ, వాళ్ళ నాన్న చెప్పడం వల్ల నేను చెప్పడం వల్ల దేవా మనసు మార్చుకున్నాడు. ఏదేమైనా మీకు మిథున చాలా పట్టుదల గల అమ్మాయి. నా కొడుకుని మనిషిలా మార్చింది. ఒకప్పుడు దేవా ఇంటికి రావడమే ఆలస్యం అనుకున్నాను, ఇప్పుడు సుమారు 7-8 అయ్యేసరికి ఇంటికి వచ్చేస్తున్నాడు అని చెప్పాను కానీ, నా కూతురు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా పట్టుదలగా సాధిస్తుంది. తన తండ్రిని ఎదిరించి మరీ దేవా కోసం నిలబడింది. అలాంటి దేవా ఆ రౌడీయిజం కూడా మానేస్తే దేవా మిథున ఇద్దరూ సంతోషంగా ఉంటారు. అప్పుడు ఈయన కూడా దేవాని అల్లుడుగా అంగీకరిస్తారు అని చెప్పనేసరికి, అదే చెయ్యాలి, దేవాను పూర్తిగా మిథున మార్చాలి. మిథునకు ప్రమాదం ఉంది అంటే ఖచ్చితంగా దేవా ఆ రౌడీయిజాన్ని వదిలేస్తాడు. అలా వదిలేస్తే మనకంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరు. మిథున దేవా సంతోషంగా ఉండడం కంటే మనకి ఇంకేం కావాలి అనగానే, అవునొదిన, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి. ఈ శుభవార్త నీకు చెప్తే నువ్వు సంతోషంగా ఫీల్ అవుతావని ఫోన్ చేశాను అని చెప్పాను కానీ, మంచి వార్త చెప్పావు వదిన, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అనేసరికి ఇంక ఫోన్ మాట్లాడడం కాస్త వింటుంది సూర్యకాంతం. అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, దేవా మిథునను భారీగా అంగీకరించేశాడా? ఓసిని అమ్మమ్మ, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఆ త్రిపుర మేడంకి చెప్తే త్రిపుర మేడం నాకు వచ్చే డబ్బులు కూడా రానివ్వదేమో. ఇప్పుడు నేను ఈ విషయం ఆవిడకి చెప్పాలా వద్దా? చెప్తే ఈ ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో, చెప్పకపోతే ఎలా రియాక్ట్ కాదో, ఏం చేయాలి అని చెప్పి సూర్యకాంతం కాస్త తల పట్టుకుని కూర్చునేసరికి, ఏమైందే, ఎందుకలా తల పట్టుకున్నావు అనగానే, ఏం చెప్పను నా అమ్మమ్మ, మీ దేవా మిథునను భార్యగా అంగీకరించేశాడంట, రాత్రి వాళ్ళిద్దరికీ కూడా జరిగిపోయిందంట అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను కానీ, ఇందాకే మీ అమ్మగారు ఆ లలిత మేడంకి చెప్తుండగా విన్నాను అని చెప్పాను కానీ, అవునా, అంటే దేవా మిథున భార్యాభర్తలుగా ఒకటైపోయారా అని చెప్పనేసరికి, అవును అని చెప్పాను కానీ, ఇదే విషయం మా త్రిపుర మేడంకు తెలిస్తే ఇంకా మన మీద ఏ ప్లాన్స్ వేయదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకరి మనసులోని ప్రేమను మరొకరు తెలుసుకున్నారు కాబట్టి ఇంకా వీళ్ళిద్దరినీ విడదీయడం ఎవరి వల్ల కాదని ఆవిడ అనుకుంటుంది అని చెప్పనేసరికి, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పనగానే, ఏమో నాకేం తెలియట్లేదు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. అనుకున్న తర్వాత ఇంకా మిథున అయితే చాలా సంతోషపడిపోతుంది. దేవాకు ఇష్టమైనవన్నీ వండి పెట్టడం, దేవా ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామండి అని చెప్పనేసరికి, బేబీ వాళ్ళ ఇంటికా అని చెప్పాను కానీ, అవును అనేసరికి, సరే బేబీకి ఫోన్ చేసి నేను చెప్తాను, రేపే వెళ్దామని అనగానే, ఈలోపు పురుషోత్తం కాస్త దేవాను బయట ఊరికి పంపిద్దామని ఫోన్ చేస్తాను. అన్నా, రేపటి నుంచి నేను రానన్నా, నేను మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నేను రావడానికి సుమారు 10-15 రోజులు పడుతుంది అని చెప్పి పురుషోత్తం అటుపక్క నుంచి మాట్లాడే అవకాశం కూడా లేకుండా దేవానే సమాధానం చెప్పేస్తాడు. చెప్పేసి దేవా దేవా అని చెప్పి పిలిచేలోపే ఫోన్ పెట్టేస్తాడు.